స్టాక్ మార్కెట్ లో బిగినర్స్ చేసే 5 కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. మిస్టేక్ నెంబర్ 1, రివెంజ్ ట్రేడింగ్. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు లాస్ రావడం చాలా కామన్. అలా కాకుండా ఆ లాస్ ఎలా అయినా రికవరీ చేద్దామని క్వాంటిటీ పెంచి గనక రిస్క్ తీసుకున్నట్టయితే ఆ రిస్క్ వల్ల మనం ఎంటైర్ క్యాపిటల్ ని లూజ్ అయిపోగలం. సో స్టాప్ లాసెస్ అనేవి చాలా కామన్ అని మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ మిస్టేక్, నో స్టాప్ లాస్. చాలా మంది ప్రైస్ తగ్గినా పర్వాలేదు మళ్ళీ పైకి వస్తుందిలే అని వెయిట్ చేస్తారు. దీన్ని హోప్ ట్రేడింగ్ అంటారు. మార్కెట్ కి ఎమోషన్స్ లేవు ఫ్రెండ్స్. స్టాప్ లాస్ లేకపోతే ఒక సింగిల్ ట్రేడ్ లోనే మీ అకౌంట్ మొత్తం ఎంప్టీ చేయగలదు. థర్డ్ మిస్టేక్, టిప్స్. ఫ్రెండ్స్, చాలా మంది టిప్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. టిప్స్ ని డైరెక్ట్ గా బ్లైండ్ గా ట్రేడ్ చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎవరైనా టిప్స్ ఇచ్చినా మీరు దాన్ని అనాలిసిస్ చేసి దాంట్లో రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి ముందుకు వెళ్ళాలి తప్ప డైరెక్ట్ గా ట్రేడ్ చేసినట్టయితే మీ అకౌంట్ ఖాళీ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ మిస్టేక్, రిస్క్ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, చాలా మందికి రిస్క్ మేనేజ్మెంట్ గురించి చాలా బాగా తెలుసు, కానీ ఎవరు ఫాలో అవ్వకుండా వాళ్ళకి నచ్చిన క్వాంటిటీతో వాళ్ళకి నచ్చిన రిస్క్ తో ట్రేడ్ చేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేసినట్టయితే మీ అకౌంట్ జీరో అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓవర్ కాంప్లికేటింగ్ ద చార్ట్స్. చాలా మంది వాళ్ళకి తెలిసిన ఇండికేటర్స్ అని, వాళ్ళకి తెలిసిన ఆర్ఎస్ఎస్ అని, వాళ్ళకి తెలిసిన మూవింగ్ యావరేజ్ అని అన్ని డిప్లాయ్ చేసి చార్ట్ ని ఏమాత్రం కనిపించకుండా మొత్తం ఇండికేటర్స్ తో నింపేస్తారండి. ఇలా చేయడం వల్ల మనకి అనాలిసిస్ కాదు ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ వస్తుంది. ఏదైనా 1 or 2 స్ట్రాటజీస్ ని బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని మనం ఉపయోగించాలి తప్ప ఇలా చార్ట్స్ మొత్తం ఇండికేటర్స్ తో నింపడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఈ 5 మిస్టేక్స్ లో మీరు ఏదైనా మిస్టేక్ చేశారా అయితే కామెంట్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మన మార్కెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ గానే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.